హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర దాడి ఘటనపై నిరసన తెలిపారు. నిందితులను శిక్షించాలంటూ ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర దాడి ఘటనపై నిరసన తెలిపారు. నిందితులను శిక్షించాలంటూ ప్రజా సంఘాల జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. అంబేద్కర్ విగ్రహం నుంచి సచివాలయానికి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రజా సంఘాల జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? దీపిక, అయితే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మేర గ్రామంలో 2 నెలల పసికందు హత్య ఘటన పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రజక వృత్తి సంఘదారులందరూ కూడా ఈరోజు హైదరాబాద్ లో ఆందోళనకు దిగారు. నగరంలోని ట్యాంక్ బండ్ పైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద ఆ సంఘం నాయకులు భారీ ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టి రోడ్డు మధ్యలో బైఠాయించి మొత్తంగా కూడా పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ లో ఎవరైతే ఈ యొక్క కుట్ర కోణం లోపల ఈ యొక్క హత్యలో పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ కూడా మొత్తంగా కూడా అక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి దృశ్యం చూస్తూ ఉన్నాము. ఈ సందర్భంలోనే అయితే పలు సంఘాల నాయకులు కూడా అయితే మీడియాతో మాట్లాడడం జరిగింది. 2 నెలల పసికందు హత్యకు కారకులైనటువంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ కేసులో విచారణ నిర్లక్ష్యం వహించినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కోరడం అయింది. ముఖ్యంగా సంబంధిత డిఎస్పీ గాని అక్కడ ఉన్నటువంటి సిఐ గాని ఎస్ఐలను గాని సస్పెండ్ చేస్తూ అయితే సస్పెండ్ చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి నినాదాలు కూడా చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆందోళనలో భాగంగా నాయకులు ఒక్కసారిగా రోడ్డు పైన బైఠాయించడంతో అటుగా మొత్తంగా కూడా కొంచెం కాసేపు ఉద్రిక్తపర పరిస్థితులు కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. అక్కడి నుంచి వారిని పంపించేందుకు పోలీసుల మధ్య వాళ్ళ మధ్య కొంచెం వాగ్వాదం కూడా చోటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ దోషుల పైన కఠినంగా శిక్షించాలి. వాళ్ళు ఎంతమంది అయితే ఈ దాంట్లో పార్టిసిపేషన్ ఉన్నారో ఆ రోజు ఉన్నటువంటి సంఘటనలో అందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలంటే కూడా ఆ రోడ్డు పైన బైఠాయించారు. అయితే మొత్తంగా చూస్తే కనుక రోడ్డు పైకి వెళ్లకుండా పోలీసులు వారిని అడ్డుకోవడంతో దీంతో రజక సంఘ నాయకులు పోలీసుల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. పరిస్థితి ఉధృతంగా మారడం చేత పోలీసు ఆందోళనకారులను బలవంతంగా అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ ఘటనతో ట్యాంక్ బండ్ ప్రాంతంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. నాగోల్ పర్యటనలో కేటీఆర్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అందుకే ఏం ఆలోచన చేసినామంటే మన ప్రభుత్వం ముందుగా మూసీలోకి వచ్చే ప్రతి చుక్క నీరుని శుద్ధీకరించాలి అని చెప్పి దాదాపు 4,000 కోట్ల రూపాయలతో, సరిగ్గా చెప్పాలి అంటే 3,866 కోట్ల రూపాయలతో 32 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లకు మనం శ్రీకారం చుట్టాం. అందులో భాగంగానే ఈరోజు మీరు నాగోల్లో చూసిన 320 MLD ప్లాంట్ కూడా అందులో భాగంగానే ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా మనం కట్టిన సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇది. ఒక నాగోల్ కాదు, అట్లాంటి ప్లాంట్లు 32. ఈ 32 ప్లాంట్లు కూడా మనం 2023 డిసెంబర్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ మారిందో ఆ రోజు వరకే 80-85% నిర్మాణాలు కూడా పూర్తయినాయి. కొన్ని చోట్ల ప్రారంభోత్సవాలు కూడా చేసినాం. కోకాపేటలో ప్లాంట్ నేను సబితక్కబోయి ప్లాంట్ ప్రారంభోత్సవం మేము అక్టోబర్ నవంబర్లోనే చేశాం. అట్లా కొన్ని ప్లాంట్లు ప్రారంభించినాం, కొన్ని నిర్మాణ దశలో ఉండే. అల్టిమేట్ ఎయిమ్ ఏంది అంటే, అల్టిమేట్ గోల్ ఏంది అంటే ఆ రోజు మూసీలోకి వచ్చే ప్రతి మురికి నీటి చుక్క 94% ఏదైతే గ్రావిటీ ద్వారా వస్తుందో అది ట్రీట్ చేయబడి రావాలి అనే ఉద్దేశంతోనే ఆ రకంగా 4,000 కోట్లతో మరి మూసీలో మొదటి దశకు ముందడుగు వేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఆనాడు చైర్మన్గా సుధీర్ రెడ్డి గారు ఉన్నారు, మంత్రులుగా నేను, సబితక్క, మల్లన్న, మహమూద్ అలీ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, మేమందరం కూడా ఉన్నాం. తర్వాత ఇవాళ మేము చూసినాం నాగోల్లో ట్రీట్మెంట్ చేసిన తర్వాత నీళ్లు ఎట్లా మారుతాయి, ఆ మురికి నీరును ఎట్లా శుద్ధీకరిస్తారు. మాకు అక్కడ ఇంజనీర్లు చూపెట్టారు. సార్ ఇగో ఇది
శుద్ధి చేయకముందున్న నీళ్లు ఇట్లా ఉన్నాయి, శుద్ధి చేసిన తర్వాత సెకండరీ లెవెల్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత ఇట్లా ఉంటాయి సార్ అని చెప్పి వారు చూపెడతా ఉన్నారు. మరి ఆ నీళ్లు దేనికి ఉపయోగపడతాయంటే నిర్మాణ రంగంలో వాడచ్చు, ట్రీటెడ్ వాటర్, ల్యాండ్స్కేపింగ్కి వాడచ్చు, అట్లాగే నదిలోకి వదలడానికి మళ్ళీ మురికి నీరు శుద్ధీకరించి వదిలితే కనీసం జంతుజాలానికి అట్లాగే చెట్లకు ఇబ్బంది లేకుండా చక్కగా పెట్టవచ్చు. ఇది మొదటి దశ. రెండవ దశలో ఏమనుకున్నామంటే మనం మరి పూర్తి స్థాయిలో సెకండరీ ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా నీళ్లు తాగే నీళ్ళ స్థాయిలో ఉండవు. అందుకే గోదావరి నీళ్ళని తీసుకురావాలి అని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే కేసీఆర్ గారు ఆనాడు డిజైన్ చేసి మరి నిర్మాణం చేశారో ఆ కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వచ్చిన గోదావరి నీళ్ళని మన మూసీలోకి తీసుకొని రావాలా అని ప్లాన్ చేసినాం. మనకు అత్యంత సమీపంలో ఉన్న రిజర్వాయర్ ఏంది అంటే కాళేశ్వరంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గజ్వేల్ నియోజకవర్గంలో కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ఉంటుంది. ఒక ఐడియా కోసం చెప్తా ఉన్నా మీకు. మనకి హైదరాబాద్ భూభాగం ఏదైతే ఉందో 535 మీటర్ల మీద ఉంటుంది. హైదరాబాద్ సముద్ర మట్టానికి హైదరాబాద్ 535 మీటర్స్ అబవ్ సీ లెవెల్ ఉంటుంది. కానీ కొండపోచమ్మ సాగర్ 618 నుంచి 620 మీటర్ల పైన ఉంటుంది కొండపోచమ్మ సాగర్. కొండపోచమ్మ సాగర్ యొక్క కెపాసిటీ 15 టీఎంసీలు. 15 టీఎంసీలు అంటే 15 హుస్సేన్ సాగర్ల సామర్థ్యంతో సమానం, 15 ట్యాంక్ బండ్ల సామర్థ్యంతో సమానం. అందుకే ఏమనుకున్నామంటే 618 మీటర్లు 620 మీటర్ల పైన ఉండే కొండపోచమ్మ సాగర్ నుంచి మనం గ్రావిటీ ద్వారానే, ఎందుకంటే అది పైన ఉంటుంది, నెత్తి మీద కుండబెట్టినట్టుగా పైన ఉంటుంది, గ్రావిటీ ద్వారానే మన గండిపేట చెరువులకు నీళ్లు తీసుకొస్తే గండిపేట చెరువులకు వెళ్ళి మూసీలకు నీళ్లు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఎప్పటికీ కూడా మూసీలో శుద్ధమైన నీళ్లు ఉండాలన్న ఉద్దేశంతో కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేట చెరువుకు నీళ్లు తెచ్చే ప్రాజెక్టుకు కూడా ఆమోదం తెలిపింది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మే 2023 సంవత్సరంలో ఆనాడు క్యాబినెట్లో మేమందరం మంత్రులుగా ఉన్నాం. కేవలం 1100 కోట్ల రూపాయలతో గోదావరి నీళ్లను గండిపేట చెరువులో పోయడానికి కూడా ప్రణాళికలకు ఆమోదం తెలిపింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వమే. అయితే మూసీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంటుంది. మీరు పశ్చిమ భాగం మూసీ అంటే అక్కడ ఓఆర్ఆర్ వెస్ట్ నుంచి చూస్తే మూసీ, ఓఆర్ఆర్ ఈస్ట్ దాకా ఇంకా కింది దాకా చూస్తే గట్కేసర్ దాకా చూస్తే మూసీ దాదాపు 55 కిలోమీటర్ల ఈ ప్రాంతం మొత్తం అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా. అయితే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ నీళ్లు ఒక చుక్క కూడా ఆగదు, కిందికి పోతానే ఉంటుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఇక్కడి వరకే ఈ 55 కిలోమీటర్ల అట పశ్చిమ మంచిరేవుల నుంచి గట్కేసర్ దాకా చూస్తే 84 మీటర్లు కిందికి అవుతుంది మూసి. అంటే కిలోమీటర్కి 1.5 మీటర్ల డ్రాప్ ఉంటుంది. అంటే నీటి చుక్క ఒకటి కూడా ఆగదు. నీళ్లు వస్తే పోతూనే ఉంటాయి తప్ప ఆగవు. మరి నీళ్లు ఆగితేనే కదా ఇక్కడ రేపటి రోజున బోటింగ్ కానీ టూరిజం స్పాట్స్ కానీ వీటిని డెవలప్ చేయొచ్చు. ఏం చేయాలని ఆలోచన చేస్తే 15 బ్రిడ్జిలు మంజూరు చేసి మూసీ మీద అటుకెళ్ళి పోవడానికి రావడానికి 15 బ్రిడ్జిలు మంజూరు చేసి ఆ బ్రిడ్జిల కిందనే రోడ్ బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ కింద చెక్ డ్యాము పైన బ్రిడ్జు మంజూరు చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 15 బ్రిడ్జిలకి 545 కోట్ల రూపాయలతోని మంజూరు ఇచ్చినాము. శంకుస్థాపనలు కూడా మేమే చేశాం. ఫిర్జాదిగూడ మాజీ మేయర్ గారు ఇక్కడ ఉన్నారు. పత్తులగూడలో కూడా నేను సుధీర్ రెడ్డి గారు వచ్చి మేము ఇక్కడే శంకుస్థాపన చేసినాం. మా కాలేరు వెంకటేష్ గారు, మా సుధీర్ రెడ్డి గారు వచ్చి మూసారంబాగ్ బ్రిడ్జ్ కూడా మేమే ఆనాడు ఇక్కడ శంకుస్థాపన కూడా చేసినాం. అట్లా 15 బ్రిడ్జిలు మూసి మీద మంజూరు కూడా చేసుకున్నాం. దాని కింద చెక్ డ్యామ్ కట్టి ఆ గోదావరి నీళ్ళను అంటే ఈ 55 కిలోమీటర్ల పరిధిలో 15 బ్రిడ్జిలు కట్టి దాని కింద నీళ్లు ఉండేటట్టు, నీళ్లు నిల్వ ఉంటే అక్కడేమన్నా టూరిజం కార్యక్రమాలు కూడా చేయొచ్చు, బోటింగ్ కానీ ఇంకోటి కానీ పిల్లలు ఆడుకోవడానికి కానీ ఈ ప్రాంతాన్ని సుందరీకరించవచ్చు అని ఆలోచన చేసినాం. అది కూడా మంజూరు చేసినాం. మరి ఇవాళ పరిస్థితి ఏంటి అంటే ఇవన్నీ మంజూరు చేసి కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యిలాగా ఒక వడ్డిచ్చిన విస్తరలాగా బంగారు పల్లెంలో పెట్టి రేవంత్ రెడ్డి గారికి అప్పచెప్పినాం. ఆయన చేయాల్సిందల్లా ఒకటే, ఆ ఎస్టీపీల నిర్మాణం పూర్తి చేస్తే మూసీలోకి శుద్ధమైన నీరు వస్తుంది. ఆ శుద్ధమైన నీరు కిందికి నల్లగొండకు పోతుంది, భువనగిరికి పోతుంది, కింద మొత్తం నల్లగొండ జిల్లా, పాత నల్లగొండ జిల్లాకు పోతుంది. ఎక్కడ కూడా ఏ బాధ లేకుండా రేవంత్ రెడ్డి రూపాయి కూడా ఖర్చు పెట్టే అవసరం లేకుండా కింద ఉన్న నల్లగొండ రైతన్నలకు కూడా లాభం జరుగుతుంది. ఆనాడు గతంలో ఉన్న మరి ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా
తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు పట్టించుకొని కింద నల్గొండ రైతులకు కూడా న్యాయం చేయాలి, పైన హైదరాబాద్లో కూడా మూసి ప్రక్షాళన జరగాలని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేసినారు. ఈ క్రమంలో సుధీర్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసినారు. సబితక్క, సుధీర్ రెడ్డి గారు ఒకసారి కూర్చొని మనం కూడా ఒక శాంపుల్గా ఒక్క ఇల్లు కూలగొట్టకుండా మన మూసీ నదిలో మనం కూడా ప్రయోగాత్మకంగా ఒక 5-6 కిలోమీటర్లు సుందరీకరణ చేయాలని చెప్పి కేవలం 6 కోట్ల రూపాయలతో ఇప్పుడు మీరు చూసిన ఫుట్పాత్లు కానీ, ఇప్పుడు మీరు చూసిన మరి అక్కడ ఓపెన్ జిమ్లు కానీ, అక్కడ మీరు కట్టిన ఫ్లాగ్ పోస్ట్ కానీ, అట్లాగే పక్కన కట్టిన కొన్ని క్రీడా ప్రాంగణాలు కానీ, అటువైపు ఇటువైపు 3 కిలోమీటర్లు, అవతల ఉప్పల్ నియోజకవర్గంలో 2.5 కిలోమీటర్లు కేవలం 6 కోట్ల రూపాయలతో సుందరీకరణ కూడా చేసి ఇవాళ 3-4 వేల మంది రోజు వాకింగ్ చేసే విధంగా దీన్ని కూడా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే అవతల పక్కన ఉప్పల్ నియోజకవర్గంలో మూసీ తీరం మీదనే 10 ఎకరాల స్థలంలో 10 ఎకరాల విశాలమైన స్థలంలో 30 కోట్ల రూపాయలతో మరి శిల్పారామం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కేవలం శిల్పారామం అక్కడ మాదాపూర్లో మాత్రమే ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి అక్కడ దాకా పోయే అవసరం ఏముంది? మూసీ తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న ఆయన పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ఉద్యమం చేయడం తప్ప అని ప్రశ్నించారు. తన ఇంటిపై దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మానిటర్ చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. విశాఖలో కాపు నేతల బ్రేక్ఫాస్ట్ మీటింగ్లో పాల్గొన్న ఆయన పోలీసుల సాక్షిగా తన ఇంటిపై దాడి జరిగిందన్నారు. కులాలను రెచ్చగొట్టి ఏం సాధించాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతే ఉద్యమం చేయడం తప్ప అని ప్రశ్నించారు. దాని ఉద్యమం ప్రారంభించారు తప్ప ప్రజాస్వామ్యులు తప్ప చెప్పండి. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోతే ఉద్యమం చేయడం తప్ప, పళ్ళాలు కొట్టడం తప్ప, ముద్రగడ పద్మనాభం గారు నిరాహార దీక్ష చేయడం తప్ప. నిరాహార దీక్ష చేస్తే ఇల్లు పగలగొట్టి, భార్యను తిట్టి, కొట్టి, రాజమండ్రి సెంట్రల్ జైలు ఎదురుగా ఉన్నటువంటి ఆసుపత్రిలో బంధించి చంపడానికి ప్రయత్నం చేయడానికి ఆల్మోస్ట్ ఆల్ చేశారు కదా. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద కంటిన్యూస్గా దాడి. ఈ సమాజంలో పోలీసు లేదా? పోలీసింగ్ లేదా? ఉంది. ఎక్కడుంది? అక్కడే ఉంది పోలీసులు. పోలీసు బలగాలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. పోలీసు బలగాల సమక్షంలో రాజధానిలో, గుంటూరు లాంటి పట్టణంలో, నడిబొడ్డులో 5 గంటల నుంచి 12 గంటల వరకు ఏకధాటిగా దాడి జరుగుతుంటే అడిగిన వాడు లేడు, ఆపిన వాడు లేడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారుడు సారథ్యంలో జరిగింది కాబట్టి ఎవడు ఆపలా. అదే ఏదైనా జరిగితే ఆపేసేవాళ్ళు, టకటక పోలీసు వచ్చేవాళ్ళు, లాఠీ చార్జ్ చేసేవాళ్ళు. కానీ ముఖ్యమంత్రే మానిటర్ చేశాడు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి కుమారుడైనటువంటి లోకేషే మానిటర్ చేశాడు. ఇది సమాజానికి మంచిదా అని అడుగుతా ఉన్నాను. దాని ఉద్యమం ప్రారంభం. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా సునీల్ నాయక్ ఉన్నారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ కొనసాగుతోంది. ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ పోలీసుల విచారణకు హాజరయ్యారు. కస్టోడియల్ టార్చర్ కేసులో A7గా సునీల్ నాయక్ ఉన్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, సునీల్ నాయక్ ను పోలీసులు ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది? దీపిక, మా స్పీకర్ రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో
ఎట్టకేలకు కూడా అటు ఐపీఎస్ సునీల్ నాయక్ కు సిసిఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. ఏదైతే ఒక గందరగోళ వాతావరణం ఉన్నటువంటి నేపథ్యంలో బీహార్ క్యాడర్ కి చెందినటువంటి సునీల్ నాయక్ సంబంధించి కూడా హైకోర్టుని ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో హైకోర్టు చాలా కీలక ఆదేశాలు జారీ చేసింది. ఖచ్చితంగా పోలీసుల ముందు హాజరవ్వాలి, సునీల్ నాయక్ ని అరెస్ట్ చేయొద్దంటూ కూడా హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యంలో ఈ రోజు గుంటూరు సిసిఎస్ పోలీసుల ముందు కూడా హాజరయ్యారు. దాదాపు 4 గంటల పాటు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. సునీల్ నాయక్ కి అనేక ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే స్పీకర్ ప్రస్తుతం గతంలో ఎంపీగా ఉన్నటువంటి, ప్రస్తుతం ఏపీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ వ్యవహారంలో మీ పాత్ర ఎంతవరకు, అంటే ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా అప్పుడుగా ఉన్న డిప్యుటేషన్ లో ఉన్నటువంటి సునీల్ నాయక్ ఏ విధంగా ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడనే అంశాలపైన కూడా సిసిఎస్ పోలీసులు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అదే విధంగా ఇన్ని రోజుల పాటు అంటే ముందస్తుగా అనేక నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలో సునీల్ నాయక్ ఎందుకు హాజరు కాలేదనే అంశాలపైన కూడా సునీల్ నాయక్ ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. దాదాపు 4 రోజుల పాటు విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. 8వ తారీఖు సాయంత్రం వరకు కూడా సునీల్ నాయక్ విచారణ చేసిన తర్వాత కూడా పోలీసులు మీడియాకు వెల్లడించేటువంటి అవకాశం ఉంది. అయితే సునీల్ నాయక్ సంబంధించి అనేక వ్యవహారాలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే బీహార్ క్యాడర్ చెందినటువంటి నేపథ్యంలో ఓగ్గా అంటే ఐజీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్ళడం, ఆయన అరెస్ట్ చేసేటువంటి నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి హైకోర్టు ఇన్వాల్వ్ అయినటువంటి నేపథ్యంలో అటు ఏపీ పోలీసులు వెనక్కి తిరిగినటువంటి నేపథ్యంలో అటు మొబైల్ కోర్టుకు సంబంధించి కూడా నాన్ బెయిలబుల్ వారెంటీ జారీ చేయాలంటూ కూడా పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సునీల్ ముందస్తుగా కూడా హైకోర్టుని సంప్రదించినటువంటి నేపథ్యంలో హైకోర్టు ఒక కీలక ఆదేశాలు జారీ చేసింది. సునీల్ నాయక్ ని ఎక్కడ కూడా అరెస్ట్ చేయొద్దు, కేవలం విచారణ నిమిత్తం విచారణ చేయాలని కూడా ఆ కీలక ఆదేశాలు ఉన్నటువంటి నేపథ్యంలో కోర్టు ఇచ్చినటువంటి విచారణ ప్రకారమే పోలీసులు విచారణ కొనసాగుతుంది. దాదాపు 4 గంటల పాటు అనేక ప్రశ్నలు లేవనెత్తేటువంటి అవకాశం ఉంది. అప్పట్లో సునీల్ నాయక్ డిప్యుటేషన్ కి ఎందుకు ఇక్కడికి రావాల్సి వచ్చింది, అదేవిధంగా డిప్యుటేషన్ సమయంలో ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలో ఏదైతే పిటిషన్ దాఖలు చేసినాడు, అంటే ముందస్తుగా కూడా డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు అనేక వ్యవహారాలు ఫిర్యాదు చేశారు. అటు మెడికల్ హాస్పిటల్లో జరిగినటువంటి మెడికల్ సర్టిఫికేట్ కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, తనని పోలీసులు కొట్టి టార్చర్ చేసినటువంటి వ్యవహారం పైన కూడా అనేక సంబంధించినటువంటి ఫిర్యాదు అందినటువంటి నేపథ్యంలో ఎన్ని అంశాలు సునీల్ నాయక్ ని ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. సునీల్ నాయక్ ఏ మేరకు మరి పోలీసులకి సహకరిస్తారనేది కూడా చూడాలని, ఎట్టకేలకు కూడా దీనికి ఎండ్ కార్డ్ పడినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే గత వారం రోజుల నుంచి చూసినా అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎస్ ని ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేయడం అటు మంచి పద్ధతి కాదంటూ అనేక రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా సునీల్ నాయక్ పూర్తి స్థాయిలో కూడా హాజరయ్యారు. సునీల్ నాయక్ ఆయన అరెస్ట్ చేసినటువంటి సమయంలో కూడా బీహార్ కి వెళ్ళినటువంటి ఏపీ పోలీసులు వెళ్ళినటువంటి సమయంలో కూడా ఆయన ఎక్సోలో చాలా ట్వీట్ చేశారు. ఏదైతే కేవలం ఎస్టీ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఐపీఎస్ ను అవటమేనా నా పాపం అంటూ కూడా ఆయన కూటమి ప్రభుత్వం పైన అటు రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి వ్యవహారం పైన కూడా ఆయన పోస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అది కూడా గత గందరగోళంగా మారినటువంటి నేపథ్యంలో ఎట్టకేలకు కూడా ఏపీ పోలీసుల ముందు హాజరయ్యారు. అనేక విషయాలు ఆయన ముందు తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంది. దాదాపు 8వ తారీఖు వరకు కూడా విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. రఘురామకృష్ణ కస్టోడియల్ కేసులో ఎలాంటి ఆయన నుంచి ఎలాంటి వాదనలు వినిపిస్తా ఎలాంటి విచారణ కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే 4 రోజుల తర్వాత కూడా మీడియాకు ముందుకి వెల్లడించేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసు నెలల తరబడి కూడా ఈ కేసు కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కేసుకి పూర్తి స్థాయిలో కూడా మరి చెక్ పడేది ఎప్పుడు కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీపిక. రైట్ రమేష్, థ్యాంక్ యూ.
కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అసెంబ్లీకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అసెంబ్లీకి వచ్చారు. आशा और विश्वास है कि जो हम लोग कर रहे हैं अलग अलग इनिशिएटिव और जिसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा। बहुत बहुत धन्यवाद। अभी देखिए आप बता नहीं सकते, बताएंगे आप। नमस्कार करता हूँ। आशा और विश्वास है कि जो हम लोग कर रहे हैं अलग अलग इनिशिएटिव और जिसको मैं डिफेंड भी कर रहा हूँ उच्चतम न्यायालय में, उससे जनहित का फायदा होगा। बहुत बहुत धन्यवाद। अभी देखिए आप बता नहीं सकते, बताएंगे आप। బీహార్ రాజకీయాల్లో దాదాపు 2 దశాబ్దాల పాటు తన ముద్ర వేసిన నాయకుడు నితీష్ కుమార్ ఇప్పుడు కొత్త రాజకీయ మార్గం ఎంచుకోక తప్పడం లేదు. బీహార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్లే నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన నితీష్ కుమార్ ఇక బీహార్ రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారు. ఒకప్పుడు కేంద్ర రాజకీయాల్లో కింగ్ మేకర్ గా నిలిచిన నితీష్ కుమార్ ఇప్పుడు ఎన్డీఏ రాజకీయ వ్యూహాల్లో భాగమై కొత్త పాత్రలోకి వెళ్తున్నారు. పచ్చిగా చెప్పాలంటే బీజేపీ రాజకీయ ఎత్తుగడల్లో నితీష్ రాజకీయ ప్రభావం తగ్గిపోయిందని విశ్లేషకులు అంటున్నారు. బీహార్లో నితీష్ యుగం ముగిసినట్టేనా, లేక ఇది మరో రాజకీయ వ్యూహమా అనే ప్రశ్నలు, పరిణామాలు దేశ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీహార్ రాజకీయాలను గత 2 దశాబ్దాలుగా ప్రభావితం చేసిన నాయకుడిగా నితీష్ కుమార్ ప్రత్యేక గుర్తింపు పొందారు. 2005లో మొదటిసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక శక్తిగా మారారు. అభివృద్ధి, పరిపాలన, సామాజిక సమీకరణాలపై దృష్టి పెట్టి బీహార్ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. అయితే నితీష్ రాజకీయ ప్రయాణం ఎప్పుడూ ఒకే దిశలో సాగలేదు. పరిస్థితులకు అనుగుణంగా ఆయన రాజకీయ కూటములను మార్చుకున్నారు. ఒకసారి జేడీయూ నేతగా ఎన్డీఏతో కలిసి పనిచేసిన ఆయన మరోసారి ప్రతిపక్ష కూటమితో చేతులు కలిపారు. ఈ మార్పులు ఆయనను దేశ రాజకీయాల్లో కీలక వ్యూహకర్తగా నిలిపాయి.
ఇటీవల మళ్లీ ఎన్డీఏలో చేరిన తర్వాత బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి రాజ్యసభకు వెళ్తుండటంతో రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి. ఒకప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా కూడా చర్చకు వచ్చిన నితీష్ కుమార్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల నుంచి దూరమవుతారా లేక కేంద్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు బీజేపీ వ్యూహాల్లో భాగంగా బీహార్ రాజకీయాల్లో కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలనే ప్రయత్నం జరుగుతోందా అనే చర్చ కూడా సాగుతోంది. ఇలా చూస్తే బీహార్ రాజకీయాల్లో నితీష్ యుగం ముగుస్తోందా లేక మరో రాజకీయ అధ్యాయం ప్రారంభమవుతుందా అన్నది త్వరలోనే స్పష్టమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి పెళ్లికి సీఎం రేవంత్ హాజరయ్యారు. లైవ్ లో చూద్దాం. అయ్యా స్థానిక పురోహితులు రండి అయ్యా, ఇంటి ఇద్దే గారు రండి. ఈ పెళ్లిలో 500 రూపాయలు సంభావన వచ్చింది. నాకు వచ్చింది మన ఇద్దరికి స్థానిక పురోహితులు. తరబరాలు పోయించేసి అక్కడ కూర్చోబెట్టి ఇక ఎంతసేపు అయినా పర్వాలేదు. ఇక టైంకి ఒక్క సెకండ్ కూడా తేడా లేకుండా ఒక్క సెకండ్ కూడా తేడా లేదు. ఒక్క సెకండ్ కూడా తేడా లేదు. ఇంత హడావిళ్ళు. అవునమ్మా అవునమ్మా.